వెల్కమ్ టు సాగర్ ఆల్ఫా ఫోర్జ్. హాయ్ గైస్. మీరెంత డైట్ చేసినా ఫ్యాట్ తగ్గడం లేదంటే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం మెటబాలిజం అండ్ బాడీ కాంపోజిషన్. ఈరోజు మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మెటబాలిజం అంటే మీ బాడీలో జరిగే అన్ని కెమికల్ ప్రాసెసెస్, టోటల్ క్యాలరీస్‌ని ఎనర్జీగా కన్వర్ట్ చేసే ప్రాసెస్. బేసల్ మెటబాలిక్ రేట్ అంటే నువ్వు రెస్ట్ కండిషన్‌లో ఉన్నప్పుడు నీ బాడీ మెయింటెనెన్స్‌కి కావాల్సిన ఎనర్జీ కోసం క్యాలరీస్‌ని ఎనర్జీగా కన్వర్ట్ చేయడం. స్లీపింగ్‌లో ఉన్న, స్టాటిక్‌గా ఉన్న హార్ట్, లంగ్స్ వర్క్ చేస్తాయి. బ్రెయిన్ యాక్టివ్‌గా ఉంటుంది. సెల్స్ రిపేర్ అవుతా ఉంటాయి. వీటన్నిటికి కావాల్సిన ఎనర్జీనే బేసల్ మెటబాలిక్ రేట్. బేసల్ మెటబాలిక్ రేట్ అందరికీ సేమ్ ఒకేలా ఉండదు. మనం 4 స్టేజెస్‌లో డైలీ క్యాలరీస్‌ని బర్న్ చేస్తాం. ఫస్ట్ BMR, సెకండ్ యాక్టివిటీ, థర్డ్ ఎక్సర్సైజ్ అండ్ ఫోర్త్ థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్. థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ అంటే మనం తిన్న ఫుడ్‌ని డైజెస్ట్ చేయడానికి మన బాడీ బర్న్ చేసే క్యాలరీస్. నెక్స్ట్ మనం తెలుసుకోబోయే టాపిక్ బాడీ కాంపోజిషన్. వాట్ ఈస్ బాడీ కాంపోజిషన్? ఎవ్రీ హ్యూమన్ బాడీ మజిల్, ఫ్యాట్, బర్న్ అండ్ వాటర్‌తో ఫార్మ్ అవుతుంది. స్కేల్‌లో వెయిట్ చూస్తే టోటల్ వెయిట్ మాత్రమే కనిపిస్తుంది. బట్ బాడీ కాంపోజిషన్ చూస్తే వెయిట్ క్వాలిటీ తెలుస్తుంది. ఇవన్నీ ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చేసే వర్కౌట్, వాళ్ళ ఫుడ్ అండ్ వాటర్ ఇంటేక్‌ని బట్టి మారుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఇక్కడ ఇద్దరు 70 కేజీ పర్సన్స్ ఉన్నారు. బట్ కాంపోజిషన్ డిఫరెంట్‌గా ఉన్నాయి. ఒకరికి మజిల్ ఎక్కువ ఉంది. ఇంకొకరికి ఫ్యాట్ ఎక్కువగా ఉంది. సో, మీరు వెయిట్ మెజర్ చేసుకునేటప్పుడు స్కేల్ మీద నంబర్ చూసి పానిక్ అవ్వకండి. వెయిట్ తగ్గలేదు, ఫ్యాట్ తగ్గలేదు అని మెటబాలిజం స్లో ఉందని ఫీల్ అయ్యే ముందు లైఫ్ స్టైల్ కూడా చెక్ చేసుకోవాలి. మన బాడీలో వాటర్ లెవెల్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. కార్బ్స్ వాటర్‌ని హోల్డ్ చేస్తాయి. సాల్ట్ వల్ల వాటర్ రిటెన్షన్ అవుతుంది. సో, ఫ్యాట్ గెయిన్ అండ్ వెయిట్ గెయిన్ 2 సేమ్ కాదు. వెయిట్ గెయిన్ వాటర్ వల్ల కూడా కావచ్చు. ప్రీవియస్‌గా మనం మాట్లాడుకున్నట్టు బాడీ కాంపోజిషన్ బట్టి మజిల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మెటబాలిజం హై ఉంటుంది. మజిల్ తక్కువ ఉన్న వాళ్ళకి మెటబాలిజం స్లో ఉంటుంది. మెటబాలిజం ఎంత హై ఉంటే డేలో అంత యాక్టివ్‌గా ఉంటారు. మెటబాలిజం స్లో ఉందని కాకుండా బాడీ కాంపోజిషన్ గురించి అర్థం చేసుకొని ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తూ ఫ్యాట్ పర్సెంటేజ్ అండ్ మజిల్ మాస్ మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్‌గా మీరనుకున్న షేప్‌లో మీ బాడీ ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది.